చెడు సమస్యల వల్ల, చెడు ఫ్రెండ్స్ సవాసాలు, బ్యాడ్ ఫ్రెండ్స్ వల్ల ఏం చేస్తావు? బ్యాడ్ పర్సన్స్ ఏం చేస్తారు? నాకు సమస్యలు ఉన్నాయి, సమస్యలు మొత్తం సొల్యూషన్ ఏం చెప్తాడు వాడు? అంతే కదా, అవునా కదా? సమస్య వచ్చింది, నాకు పరిష్కారం కూర్చొని పరిష్కారం చేయడం కాదు. పెద్ద మనుషులు కూర్చుంటారంట, సమస్య మొత్తం క్లియర్ చేస్తారు. చివరికి ఏమడతారు? డబ్బులు పెడతారు. డబ్బులు ఏం చేస్తారు? వాళ్ళు కూర్చొని మంది తాగుతారు. మంచిగా వాడు చేసేది. సరే మనమే ఉన్నాం, వీళ్ళిద్దరు ఉన్నారు, తనకు సమస్య వచ్చింది, తను మంచిగా ఉన్నాడు. ఫ్రెండ్ పరంగా వెళ్ళి నాకు సమస్య వచ్చింది కదా, మనకి ఏం సొల్యూషన్ అంటే ఏం లేదా, ఫుల్ బాటిల్ వేసుకొని శుభ్రంగా తాగుదాం, సెట్ అవుతుందని చెప్పి. మంచి ఫ్రెండా చెడు ఫ్రెండా? మీరే మంచి వ్యక్తి చెడు వ్యక్తి. అదే తన సమస్య వచ్చింది, తన సమస్యను తన సమస్యగా తీసుకొని దానికి సొల్యూషన్ చూపిస్తే మంచి ఫ్రెండ్ అన్నట్టే కదా. స్మార్ట్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయమని చెప్తున్నారు. ఓకేనా? ఇదేనా? నెక్స్ట్, ఇంట్లో సమస్యల వల్ల అసలు ఇంట్లో సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఫస్ట్ ముందు తాగడం వల్లే సమస్యలు వస్తున్నాయి కదా. మరి దానివల్ల తాగుతామని చెప్తే ఎట్లా? అది ఇంట్లో సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఇంట్లో గొడవలు ఎందుకు అవుతున్నాయి? ఇంట్లో మన పిల్లలు మన మాట ఎందుకు వినకుండా వెళ్ళిపోతున్నారు? మనం అంటూ ఖర్చు లేం కదా. ఇంటికి యజమాని ఎవరు? మనమే కదా. మన ఇంటికి మనమే యజమాని. తన ఖర్చు లేకపోతే ఇల్లు ఎలా ఉంటుంది? విడిపోతే లేదా, సరిగ్గా ఉండదు. సో అందుకని ఇంట్లో సమస్యలలో తాగడం అనేది కరెక్ట్ కాదు. సరే, ఓకే. నెక్స్ట్, ప్రేమ విప్లవం అవ్వడం వల్ల. ఎవరు రాశారు అది? ఎవరు చెప్పిన పాయింట్ అది? అసిరేట్ చేయడా? ప్రేమ అమ్మాయి అంటే మనం వదిలేసి వెళ్ళిపోవడం వల్ల కూడా అందులోకి బానిస అవుతుందండి. ఉన్నారు ఎవరైనా బానిస? ఉన్నారు ఎవరైనా ఇక్కడ? మహేష్, లవ్ ఫెయిల్యూర్ అయితే మనలో పోయినా డ్రగ్స్ కూడా బానిస అవుతారు. లవ్ ఉందా లేదా? ఉందా? వెళ్ళిపోయిందా? ఇప్పుడు ఉందా? పెళ్ళయిందా నీకు? పెళ్ళయిందా నీకు? పెళ్ళైనాక ఏం చేస్తున్నా? చచ్చిపోతుంది. అదే నా పరిష్కారం, మందే నా పరిష్కారం. నాకు కాబట్టి ఇంకా నేను ఇష్టపడామని చేసుకో, అంతేగాని మందు కాదు కదా సొల్యూషన్. ఓకే. నెక్స్ట్, ఎంటర్టైన్మెంట్ వల్ల మధ్యాహ్నం బానిస అవుతారు. ఎంటర్టైన్మెంట్ ఎవరు రాస్తుంది? ఎంటర్టైన్మెంట్ వల్ల మధ్యాహ్నం బానిస అవుతారు. ఎంటర్టైన్మెంట్ ఏంటి? వినోదం. అంటే ఏంటి? ఏంటి? ఎక్కడ ఆనందం ఉంది? మధ్యలోనే ఆనందం ఉందా? అదేనా? లేదు కదా. మధ్యలో ఆనందం, మద్యం తాగితే మన ఆనందం ఉంటుంది. హ్యాపీగా ఉంటావా? మనం భ్రమలో ఉంటాం, అంతే. హ్యాపీనెస్ ఉండదు అక్కడ. ఏదైనా మంచి జరిగిందంటే దానికి తగ్గట్టు